ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి గారి ఒకలా సిల్క్స్ ఓపెనింగ్ అయింది. దీనికి సంబంధించి షాపింగ్ మాల్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు మన పుష్ప కేశవ్ గారు. మాట్లాడదాం. హాయ్ అన్న. హలో హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ బాగున్నాను. పుష్ప మూవీ తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం, పుష్ప 2 తర్వాత. యా సో ఎట్లా ఉంది? ఓపెనింగ్ వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంత పెద్ద షాపింగ్ మాల్ రావడం ఫస్ట్ టైం ఓపెనింగ్ కి. అదే ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు, ఆల్ ది బెస్ట్ మాధురి గారు. తెలంగాణలో అంటే మన సామాన్య జనానికి కావాల్సిన రేట్లలో ఈ శారీస్ పెట్టారు కదా, అది చాలా మంచి విషయం యాక్చువల్లీ. అంటే ఎక్కువ రేట్ పెట్టి ఎక్కడో వెళ్ళి తీసుకోవడం కన్నా కొంచెం మనకి దగ్గరలో వచ్చే రేటు, బెస్ట్ క్వాలిటీ ఇక్కడ దొరుకుతుంది అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ వకులా సిల్క్స్. సో ఒకలా సిల్క్స్, కాంచీపురం ఒకలా సిల్క్స్ అని పేరు పెట్టినారు కదా, సో ఏమనిపించింది ఆ విధంగా పేరు? నేను అదే అంటా, అంటే వాళ్ళు అదే శ్రీనివాస్ గారు మాధురి గారు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు కదా తెలంగాణలో, దట్ ఫస్ట్ క్లాస్ స్టోర్ కదా, జనాలకి వాళ్ళకి కావాల్సిన రేట్లలో వస్తుంది. సో మేబీ ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నాను. సో కాంచీపురం వకులా సిల్క్స్ అంటే నాకు పెద్దగా అంటే అలా శారీస్ గురించి తెలియదు, బట్ బేసిక్ అబ్బాయిలకి తెలిసి ఉంటుంది. అలానేం లేదు. ఈ శారీ బాగుంది అని మాత్రం చెప్పగలం. అది పట్టు శారీయా సిల్క్ శారీ అయితే చెప్పగలం. సో యా, పుష్ప 2 ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. ఎలా ఉంది మీతో యాక్ట్ చేయడం అల్లు అర్జున్ గారు? అంటే బ్రో ఆబ్వియస్లీ చాలా మందికి డ్రీమ్ కదా. సో నాలంటి కూడా, అలాంటి యాక్టర్ కూడా, అంటే అంత పెద్ద సూపర్ స్టార్ తో యాక్ట్ చేయడం, అంత పెద్ద డైరెక్టర్ తో పనిచేయడం, అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో వర్క్ చేయడం, అంటే ఒక రెగ్యులర్ యాక్టర్ గా గొప్ప అవకాశం. సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? హ్యాపీ నౌ, హ్యాపీ. ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి ప్రజెంట్ మీకు? అవుతున్నాయి, కొన్ని అవుతున్నాయి, చూడాలి. మళ్ళీ పెద్ద హీరోలతో చూడొచ్చు మిమ్మల్ని కాంబినేషన్ లో? తెలీదు బ్రో, వస్తే చేస్తాను. హాయ్. వకులా సిల్క్స్ ఓపెనింగ్ వచ్చాము, చాలా బాగుంది స్టోర్, చాలా హ్యూజ్ స్టోర్ ఇది. ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాచులేషన్స్ టు దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు. ఇలా టుగెదర్ గా వాళ్ళు ఒక స్టోర్ ఓపెన్ చేశారు. ఐ విష్ దెమ్ అ గ్రేట్ సక్సెస్. బేసిక్ ఆడవాళ్ళ కంటే చీరలు అంటే బాగా ఇష్టం. అవును, మీరు ఎలాంటి చీరలు ఇష్టపడతారు? నేను సింపుల్ శారీస్ ఇష్టపడతానండి. నాకు సింపుల్ గా ఉండడం అంటే ఇష్టమైన. ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్. దివ్యల మాధురి గారు ఈ విధంగా ఎంట్రీ ఇస్తారు అనుకున్నారా? తెలియగానే ఎట్లా ఫీల్ అయినా? అంటే ఎందుకు అనుకోకూడదు? అందరూ ప్రతి పర్సన్ ఎప్పుడైనా మారొచ్చు. ఆడవాళ్ళు అన్నిట్లో ఉండాలి. ఆడవాళ్ళు అన్నిట్లో ఉంటారు, ఉండాలి, ఎప్పటికీ ఉంటారు. బేసిక్ గా ఇప్పుడు పుష్ప 2 సక్సెస్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? దాంట్లో మీరు చెప్పిన డైలాగ్ బాగా సింగ్. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ మూవీ గురించి. మీరు చెప్పిన డైలాగ్ ముఖ్యంగా సీఎం నే మార్చేసినాడు, లంచ్కి వస్తారని చెప్పిన తర్వాత సింక్ అయింది. నేను అలసిపోయాను ఇంకా చాలా. సో ఏమన్నా ప్రాజెక్ట్స్ ఇప్పుడు నెక్స్ట్? ఒక 4 ఫిలిమ్స్ జరుగుతున్నాయండి. ఆ 4 ఫిలిమ్స్ రిలీజ్ కున్నాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. హాయ్. హాయ్. ఎట్లా ఉంది? ముఖ్యంగా ఆడవాళ్ళకి చీరలు అంటే అమితమైన ఇష్టం. వకులా సిల్క్స్ ఎలా ఉంది, ఏం చెప్తారు? చాలా బాగున్నాయి. ఆడవాళ్ళకి చీరలే ఇష్టం అని మీకెవరు చెప్పారు? ఎక్కువగా మీరు చూడడానికి మీరు ఇష్టపడతారని మేము చీరలు కట్టుకుంటాం అంతే. అంతే, మీకోసమే. సరే, చీరలు చాలా బాగున్నాయి, డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తప్పకుండా విజిట్ చేస్తారు. చాలా బాగున్నాయి. తెలిసినప్పుడు వకులా సిల్క్స్ ఇలా ఓపెన్ చేస్తున్నారు మాధురి గారు అని తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఎలా ఫీల్ అవుతానో అలాగే ఫీల్ అయ్యాను. ముఖ్యంగా మీరు ఇంకా గ్లామర్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఏం సీక్రెట్ అని చెప్పారు? ఒక కేజీ స్వీట్స్ తీసి దిష్టి తీయండి రా, యాంకర్ దిష్టి పెట్టాడు. నేను ఎప్పుడు ఇలాగే అంటాను, 24/7. అదృష్టం. ప్రాజెక్ట్స్ ఏమన్నా మేడం ప్రజెంట్ ఏం చేస్తారు? చేయట్లేదు, చిల్ అవుతున్నా, బాగా చిల్ అవుతున్నా. సో ఏం చెప్తారు ఇక్కడ సారీస్ కొనాలనుకున్న? సారీస్ అయితే చాలా బాగున్నాయి, కలర్ వేరియేషన్స్ ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. సో అందరూ ఒకసారి విజిట్ చేస్తే ఇంకొక 10 times వాళ్ళే వస్తారు, పక్క వాళ్ళని కూడా తీసుకుని వస్తారు. బాగున్నాయి, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. హలో, వకులా సిల్క్స్ ఎలా ఉందంటారు? వకులా సిల్క్స్ లో నిజంగానే వాళ్ళు ప్రామిస్ చేస్తున్నట్లుగా చాలా రీజనబుల్ ప్రైసింగ్ అనిపించింది నాకు. కొన్ని శారీస్ టాలీవుడ్ లో సెలబ్రిటీస్ కట్టిన శారీస్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఐ ఫైండ్ దెమ్ క్వైట్ గుడ్. ఏమనుకున్నారు ఫస్ట్ ఈ తెలియగానే న్యూస్ ఓపెన్ చేస్తున్నా? ఎవరన్నా మీరు ఎందుకు షాప్ పెట్టారు అని అంటే, ఇక్కడ అసలు వీవర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ ప్రైస్లు, అతి తక్కువ ధరలకి అద్భుతమైన మోడల్స్ అని అంటారు. సో వీళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు అనుకున్నాను. బట్ లైవ్ లోకి వచ్చి చూసిన తర్వాత డిఫరెంట్ గా ఖచ్చితంగా వాళ్ళు చెప్పేదే వాళ్ళు చేస్తున్నారు అని అనిపించింది. కెరీర్ ఎలా ఉంది? శుభ్రంగా ఉన్నాను, చక్కగా ఉన్నాను.
మీ అందరితో పాటు హ్యాపీగా ఉన్నాను. మీరు సినిమాలు చేసినా ఏవైనా చేసినా కూడా మీడియాని వదలట్లేదు, ఎక్కడో ఒకరు చేస్తూ ఉంటారు. హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుంది? డెఫినెట్లీ అంటే సినిమాలు చేస్తే మీడియా వదలక్కర్లేదు, మీడియా చేస్తే సినిమా వదలక్కర్లేదు. అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఆదరించినంత కాలం చేయొచ్చు అన్నది నా నమ్మకం. ఏమున్నాయండి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు చేస్తున్నా? సినిమాలకి సంబంధించి కొన్ని చెప్పకూడదు అప్పుడే. స్క్రిప్ట్ వర్కింగ్ మంచి ప్రాజెక్ట్సే ఉన్నాయి చేతిలో. సో వన్స్ అవి పట్టాలు ఎక్కిన తర్వాత అనౌన్స్ చేస్తే బాగుంటుంది. బట్ అదర్ దాన్ దట్ నేను ఐ డ్రీమ్ లో వర్క్ చేస్తున్నాను కరెక్ట్. చూస్తాను, ఈ రోజు కూడా మీ ఇంటర్వ్యూ ఒకటి చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. గుడ్ లక్.